సోమరితనం అనేటువంటిది నీ జీవితాన్ని దరిద్రునిగా చేస్తుంది. సోమరు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతాడు, ఎవరో ఒకరి దగ్గర చేయి చాపుతాడు, ఎవరో ఒకరు ఏదని ఇస్తాడని ఎదురు చూస్తాడు. కష్టజీవి ఎవరికైనా సహాయము చేస్తాడు. పురుషుడికి బలం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కష్టపడాలి. నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే సోమరుగా ఉంటావో నీ ఇంట్లో నీకు విలువ లేకుండా పోతుంది. నువ్వు ఏలాలి నీ భార్యని, నీ పిల్లలను నువ్వు ఏలేటువంటి వాడుగా ఉండాలి. భార్య నిన్ను ఏలకూడదు. ఏలిన నాడు నువ్వు సగం చచ్చిన వాడివే. భార్యను నువ్వు ఏలాలి, ఇది దేవుని వాక్యం. ఏ భార్య కూడా నా భర్తను నిన్ను ఏలాలని తన అంతరంగంలో ఎక్కడా కోరుకోదు. నా భర్తే నన్ను ఏలాలనుకుంటుంది. మరి ఎందుకు ఏళ్తుంది భార్య? నువ్వు అసమర్థుడు అయినప్పుడు, నువ్వు తాగుబోతు అయినప్పుడు, నువ్వు పిల్లలను పట్టించుకోనప్పుడు, పిల్లల ఎడల బాధ్యతను విడిచిపెట్టినప్పుడు, సోమరగా బ్రతుకుతున్నప్పుడు, పిల్లలు ఎటుపోతున్నారో ఎటొస్తున్నారో, వారి చదువులేంటో, వారి జీవితాలేమిటో, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోనప్పుడు